మనం అప్పుల్లో కూరుకుపోవటానికి ప్రధానమైన 5 కారణాలు. అవేంటో చూద్దాం. మన ఇంటి జీవితం సుఖ సంతోషాలతో ఉండాలంటే కొన్ని పనులు తప్పకుండా జాగ్రత్తగా చూడాలి. పూర్వం నుండి పెద్దలు చెప్పిన వాస్తు విషయాలు, ఆచారాలు, నమ్మకాలు మన జీవితంలో చాలా ప్రాధాన్యం కలిగినవే. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నవి ఇంట్లో పొరపాటున చేయరాని 5 పనులు. పొరపాటున కూడా మంగళవారం ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు. ఎందుకంటే మంగళవారం తీసుకున్న అప్పు జీవితం అంతా పోదు, ఎప్పటికీ తీర్చుకోలేమన్నమాట. అందుకని మంగళవారం అప్పు తీసుకోకూడదు. నెంబర్ 2, మంగళవారం శనివారం జాగ్రత్తగా వినండి. మంగళవారం శనివారం ఉప్పు కొనకూడదు. ఎందుకంటే ఆ రోజులో ఉన్న ఉప్పు అప్పును తీసుకువస్తుందట. నెంబర్ 3, ఇంట్లో అద్దం ఉత్తరం వైపు, తూర్పు వైపు పెట్టకూడదు. దీనివల్ల భయంకరమైన వాస్తు దోషం కలుగుతుంది. నెంబర్ 4, మీ ఇంటి గుమ్మం ఎదురుగా గుమ్మం బయట చెత్త డబ్బా, డస్ట్బిన్ పెట్టకండి. దీనివల్ల లక్ష్మీదేవి అలిగి కోపగించుకొని తిరిగి వెళ్ళిపోతుంది. నెంబర్ 5, పొరపాటు కూడా మేడ పైన అంటే మిద్దెలో గాని ఇంటి పైన చెత్త చెదారం ఉంచకండి. అక్కడ నీట్గా ఉంచాలి. ఇంటి పైన ఈ చెత్త గాని ఇది కానీ మనం స్టోర్ రూమ్ లో పెట్టేసి చేసేస్తుంటాం కదా. ఇలా చేసినందువల్ల వాస్తు దోషం కలుగుతుంది. అక్కడ దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందంట.